చెప్తున్నారు తప్పిస్తే వేరే అందరికీ తెలిసిన విషయం. రైట్ ఒకసారి ఒకసారి కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా తెలుసుకుందాం. ఎస్ మళ్ళీ దగ్గరికి వస్తాను. ఎస్ మనకి టీపీసీసీ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కొక్కొండ రాహుల్ గౌడ్. ఎస్ రాహుల్ గౌడ్ చెప్పండి, ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశం మీ పార్టీలోకి జాయిన్ అయ్యారు, ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పదే పదే అదే మాట చెప్తుంది. కానీ ఇప్పుడు మారినటువంటి ఎమ్మెల్యేల్లో 8 మంది క్లియర్ కట్గా మేము అక్కడే ఉన్నాం, అభివృద్ధి కోసమే కలిసాము, టెక్నికల్గా కొన్ని ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నారు. అసలు ఇంతకీ మీ పార్టీలో ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, ఏం చెప్తారు మీరు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. గతంలో చూసుకున్నట్టుంటే బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒకటికే సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఈ విషయం తర్వాత మాట్లాడతా. మా పార్టీ నుంచి వెళ్ళి బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఎంత మందిని జాయిన్ చేసుకోరు? అధికారం ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాల్లో లోకల్లా సర్పంచ్ను గుడిచిపెట్టకుండా జాయిన్ చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మాట్లాడుతుంది కదా, ఇష్టం ఉన్నోళ్ళు బలుగుతాం. మాట్లాడుతున్నారు ఆ విషయం మాట్లాడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారా టీఆర్ఎస్ ఆ విషయం చెప్పాలండి రాహుల్ గారు. రామన్ గారు ఒకసారి విందాం, వర్షం విన్నాక మీరు మధ్యలో ఎంటర్ అవుతారు. ఒకసారి చెప్పండి. అంటే అడిగింది ఏంటి, వాళ్ళు చెప్తున్నది దానికి మీ దగ్గర సమాధానం ఉంది కదా. ఎస్ మీ సమాధానం ఉన్నప్పుడు మళ్ళీ మీరు చెప్పొచ్చు, మీ దగ్గరికి వస్తాను. ఎస్ ఒకసారి ఎస్ రాహుల్ గారు మీరు కంటిన్యూ చేయండి. నీకు టైం ఇస్తారు కదా, నీకు ఇప్పుడు ఇచ్చారు కదా. రైట్ రాహుల్ గారు కంటిన్యూ చేయండి. ఎస్ చెప్పండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు అంటారు, 8 మంది ఏమంటారు, మేము ఈ పార్టీలు ఉన్నామా, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నామా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నామా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండవ కప్పిరా అని చెప్పి అంటారు కదా. వాళ్ళకి అవగాహన లేదు, ఎమ్మెల్యేలకు అవగాహన లేదనుకుందాం కొద్దిసేపు. మరి గతంలో ఉన్నట్టు మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని తప్పులు చేసిరో బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి తీసుకోలేరా, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తీసుకోలేరా, ఏ పార్టీల నుంచి వెళ్ళి తీసుకోలేరో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అధికారం లేదుంటే దానికి ఉరికొస్తారని తెలుసు, అందరికీ తెలుసు. రాజకీయం అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాట్లాడింది 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిందా లేదా అది చెప్పండి. అది చెప్పమంటే ఏదో విషయం మాట్లాడతలేదండి. నువ్వు డిస్టర్బ్ చేయదలుచుకున్నావు, నేను చెప్పేది నువ్వు డిస్టర్బ్ చేయదలుచుకున్నావు, డిబేట్ మొత్తం డిస్టర్బ్ చేస్తా అంటే ఎప్పుడు నేను కూడా డిస్టర్బ్ చేస్తా. నీకన్నా ఎక్కువ వేరే మాట్లాడితే సబ్జెక్ట్ డివియేషన్ చేయకు, నీకు తక్కువ సబ్జెక్ట్ డివియేషన్ చేయకుండా ఉన్న విషయం మాట్లాడు. వారు మీ పార్టీ వాళ్ళ కాదా? నువ్వు వినాలి. నువ్వు అన్నయ్యో నేను చెప్పేది విన్నాక నువ్వు దానికి కౌంటర్ ఇస్తావా, నువ్వు ఏది ఇస్తావా, ఏది ఇస్తావా? కౌంటర్ ఇవ్వట్లేదు రాహుల్, నేను కౌంటర్ ఇవ్వట్లేదు. మీరు ఉన్న విషయం మాట్లాడమంటే వేరే విషయం ఎందుకు మాట్లాడుతున్నా అడుగుతున్నా అంతే. నేను ఏమంటున్నా, ఈ విషయం మాట్లాడుతాను అంటున్నా. నేను ఈ విషయం నేను నీ లెక్క డైవర్ట్ చేసలే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లెక్క డైవర్ట్ చేసలే, దానికి కూడా సమాధానం చెప్తా అంటున్నా కదా. వినండి, ఓపిక ఉండండి. నేను ఫస్ట్ చెప్పు, నువ్వు తర్వాత విషయం నేను ఏమంటున్నా మీరు క్వశ్చన్ చేసి రాహుల్ గారు కంక్లూడ్ చేయండి, చెప్పండి, కంటిన్యూ చేయండి. అయితే సార్ ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంత మంది తీసుకురో ఆ లెక్క కావాలి. మరి మేము ఎన్నడన్నా పిటిషన్ వేసినామా? బీజేపీ వాళ్ళు పిటిషన్ వేసిరా? ఎందుకు భయం కేటీఆర్ కి? సరే పోనీ కేటీఆర్ ఎమ్మెల్యేలకు భయం అనుకుందాం. ఉట్టినే కండవ కప్పిండు రేవంత్ రెడ్డి గారు, మేము అభివృద్ధి కోసం పోయినాం, ఆ అభివృద్ధి కోసం కండవ కప్పిన అని చెప్పన్నాడు. మరి కేటీఆర్ తెలియదా, కేసీఆర్ తెలియదా? పిలుచుకోవాలి కదా వాళ్ళ పార్టీ. అరే మీరు ఏ పార్టీ రాని క్లారిటీగా వాళ్ళకి వినిపించుకోవాలి మాట్లాడాలి కదా. మరి ఎందుకు పోతలేరు మరి కేసీఆర్ దగ్గరికి, కేటీఆర్ దగ్గరికి? నేను ఒకటి అడగదలుచుకున్నా సారిగో, ఉప ఎన్నికలు వచ్చినా మేము భయపడం. రేపు ఈ 10కి 10 ఉప ఎన్నికలు వచ్చి రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్టుకున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు క్లియర్ కట్టుకున్నారు. ఉప ఎన్నికలు వచ్చినా కానీ భయపడం. జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చినా మేము సిద్ధమే దేనికైనా. మళ్ళీ మేము 10కి 10 అధికారంలో గన్ షాట్ మేము మళ్ళీ వస్తాము. మాకు ఈ 10 సీట్లకి 10కి 10 వస్తాయని మాకు నమ్మకం ఉంది. కాకపోతే మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుండె మీద చేసేసుకొని చెప్పాలి. నేను అడిగేదానికి ఏంటంటే, మీ హయాంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఇచ్చిన చంద్రశేఖర్ రావు అనేటోడు ఫామ్ హౌస్ ఈ రోజు కూర్చుండు, చేసిన పాపాలు అక్కడ కూర్చుండు. ఓకే, ఎంత మందిని జాయిన్ చేయించుకోండు? ఒక సర్పంచ్ని, వార్డు మెంబర్ని గుడిసిపేట కూడా జాయిన్ చేయించుకుంటారు. మరి మేము ఎన్ని పిటిషన్లు వేయాలి, మేము ఎన్ని కోర్టులో మేము ఎన్ని వేయాలి చెప్పాలి. మరి దీనికి సమాధానం ఉందా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర?
రైట్ రైట్ అది నేను వివరం తీసుకుంటా. ఎందుకు 800 ఎమ్మెల్యే మీ పార్టీలో ఉన్నారా లేదా? రాహుల్ గారు, సార్ ఈ 8 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలోనే ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? సార్ 100% ఉన్నారు సార్. వీళ్ళకేమో అవగాహన లేకుండా వాళ్ళు ఏమంటారు అంటే సోషల్ మీడియా నమ్మే రైట్ రైట్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాటనే ఇక్కడ మనం తీసుకోవాలేమో. రైట్ ఒకసారి వాళ్ళు ఏమంటారు అంటే ఓకే రైట్ రాహుల్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మళ్ళీ. ఎస్ ఒకసారి మనకి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ పాపిరెడ్డి గారు విన్నారంటే 3 పార్టీల వర్షన్ విన్నారు. ప్రధానంగా అసలు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు. సో పార్టీలు ఏం మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మాత్రం వెళ్ళవలసిన సందర్భంలో వెళ్ళారు, ఇప్పుడు ఉన్నామని చెప్తున్నారు. ఆ సందర్భాలు కూడా మీకు తెలిసిందే. కానీ ఇక్కడ రాజకీయ చదరంగం అనొచ్చా లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాజశేఖర్ గారు మీ 3 పార్టీల ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ యొక్క వైఖరి కానీ వాళ్ళ పార్టీ యొక్క స్టాండ్ కానీ చెప్పడం జరిగింది. అయితే నేను ఒక విశ్లేషకుడిగా ఒక డెమోక్రటిక్ సిస్టమ్ బాగా నడవాలి, ప్రజాస్వామ్యం బాగా ఉండాలని కోరుకునే